ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మోహన్ భగవత్కు లేఖ రాశారు. 5 కీలక ప్రశ్నలు సంధించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయన్నారు కేజ్రీవాల్. బీజేపీ ప్రభుత్వ విధానాలు దేశానికి హానికరంగా మారాయని, ఇదే పరిస్థితి కొనసాగితే దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు కేజ్రీవాల్. ఈడీ, సీబీఐని ప్రలోభపెట్టి బెదిరించి ఇతర పార్టీల నేతల్ని ఓడిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వాలను కూలదోస్తున్నారని ఆరోపించారు. ఎన్నికైన ప్రభుత్వాలను ఈ విధంగా పడగొట్టడం సరైందేనా? దీన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా స్వయంగా పలువురు నేతలను అవినీతిపరులుగా ప్రకటించారని, కొద్ది రోజుల తర్వాత వారిని బీజేపీలో చేర్చుకున్నారని అన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇదంతా చూస్తుంటే ఆర్ఎస్ఎస్కి బాధ కలగలేదా అని అడిగారాయన. ప్రధాని నరేంద్ర మోడీని తప్పుడు పనులు చేయకుండా ఆపేందుకు ఎప్పుడైనా ప్రయత్నించారా అని ఆర్ఎస్ఎస్ చీఫ్ను ప్రశ్నించారు. బీజేపీ తప్పుడు మార్గంలో వెళ్తే దానికి సరైన మార్గం చూపాల్సిన బాధ్యత ఆర్ఎస్ఎస్పై ఉందన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీకి ఆర్ఎస్ఎస్ అవసరం లేదని చెప్పారని లేఖలో పేర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్. 75 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యేలా బీజేపీ చట్టం చేసిందని, దీని ప్రకారం అద్వానీ, మురళీ మనోహర్ జోషి పదవీ విరమణ చేశారని అన్నారు. అయితే ఈ చట్టం ప్రధాని నరేంద్ర మోడీకి వర్తించదా అని విమర్శించారు. అయితే మోహన్ భగవత్ను అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది సెప్టెంబర్లో జంతర్ మంతర్ వద్ద జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ చీఫ్కి ఇవే 5 ప్రశ్నల్ని అడిగారు.